హాయ్ వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు వావిక్ టాక్స్. అంతా ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ నైట్ 1 o'clock అవుతుందన్నమాట. ఈ టైంలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. సో నైట్ టైం హైదరాబాద్ అంటే చాలా బాగుంటుందండి. మోస్ట్ హ్యాపెనింగ్గా ఉంటుంది. దట్టు వీకెండ్స్ అయితే ఇంకా హ్యాపెనింగ్గా ఉంటుంది హైదరాబాద్లో. సో ఇప్పుడు మేము అయితే హైదరాబాద్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటో చెప్పండి. ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హైదరాబాద్ అనగానే చార్మినార్ షాపింగ్. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా హైదరాబాద్ వస్తే కన్ఫర్మ్గా చార్మినార్ని అయితే విజిట్ చేయకుండా ఉండరండి. చార్మినార్ మార్నింగ్ టైమే కాదు, నైట్ టైం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి ఎవరైనా చార్మినార్ వెళ్తే మార్నింగ్ టైమే కాదు, నైట్ టైం కూడా వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మేము ఆల్మోస్ట్ లైక్ 1 o'clock అలా వెళ్ళాము. చూసారు కదా అప్పుడు కూడా ఎంత క్రౌడ్ ఉందో. షాప్స్ అవైతే కొంచెం క్లోజ్ ఉంటాయి, బట్ మనం చార్మినార్ వ్యూని ఎంజాయ్ చేయడానికి, మంచి పిక్స్ తిక్కడానికి అండ్ ఫుడ్ మెయిన్లీ. అందరికీ చార్మినార్ అంటే షాపింగ్ మాత్రమే తెలుసు, బట్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా చార్మినార్ వ్యూ ఎంత బాగుందో. నైట్ టైం ప్రశాంతంగా ఉంటుంది అండ్ మోస్ట్ హ్యాపెనింగ్గా ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయడానికి పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ బాగుంటుంది అన్నమాట. సో మార్నింగ్ అయితే చాలా హడావిడిగా క్రౌడెడ్గా ఉంటుంది. మనం ఫొటోస్ బాగా దిగలేం, బట్ నైట్ టైం అయితే ఫుల్ చార్మినార్తో మంచి పిక్స్ దిగచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా 1 o'clock ఆల్మోస్ట్ మేము అక్కడికి వెళ్ళే టైంకి 1 o'clock అవుతుందన్నమాట. సో మేము వెళ్తున్నాము. ఈ చార్మినార్ చాలా వరకు మేము నైట్ టైమ్సే విజిట్ చేస్తాము, ఎందుకంటే ఆ వ్యూ అంత బాగుంటుంది అనమాట. మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది, గజిబిజిగా. బట్ ప్లెజెంట్గా ఉండాలంటే మనం నైట్ టైం వెళ్తేనే బాగుంటుంది. సో చూసారు కదా ఇక్కడ ఫేమస్ టెంపుల్ అండి. చార్మినార్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ ఉత్సవాలు అయితే చాలా బాగా జరుపుతారు. చూసారు కదా భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. సో మేము న్యూ ఇయర్ టైంలో వెళ్ళాం కాబట్టి చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో మొత్తం ఫ్లవర్స్తో వాటితో. అండ్ ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారండి, చాలా బాగుంటాయి. అండ్ చూసారు కదా అన్నీ దొరుకుతాయండి. చార్మినార్ దగ్గర దొరకడం అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి. ఇంట్లోకి సంబంధించినవి, కిచెన్లోకి సంబంధించిన, పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అండ్ మాకైతే చార్మినార్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే నిమ్రా కేఫ్ అండ్ బేకరీ ఉంటుందండి చార్మినార్ పక్కనే. అక్కడ టీ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మేము కన్ఫర్మ్గా విజిట్ చేసేది ఇది కూడా, అక్బార్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్ అనమాట. ఇక్కడ మనకి చికెన్ 65 విత్ రుమాలి రోటీ అండ్ తందూరి రోటీస్ ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ద ఫేమస్ మిలాన్ జ్యూస్ సెంటర్, ఇది ఆల్మోస్ట్ లైక్ 100 years నుంచి ఉందండి మిలాన్ జ్యూస్ సెంటర్. ఇక్కడ చాలా కస్టర్డ్స్ కానీ, జ్యూస్ కానీ, షేక్స్ కానీ చాలా ఫేమస్ అన్నమాట. న్యాచురల్ ఫ్రూట్స్తో చేస్తారు సీజన్కి తగ్గట్టు. సో ఇప్పుడైతే సీతాఫల్ సీజన్ కాబట్టి మేము సీతాఫల్ కస్టర్డ్ ట్రై చేస్తున్నాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. అండ్ ఫ్రూట్ సలాడ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈసారి ఎవరైనా వెళ్తే ట్రై చేయండి, ఈసారి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, సలాడ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. అట్టు మనకి ఇక్కడ ఫుడ్ ఏంటంటే రీజనబుల్ రేట్స్లో దొరికేస్తుందండి. స్ట్రీట్ ఫుడ్ మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ హలీమ్స్ ఉంటాయి, తందూరి రోటీస్ ఉంటాయి, కబాబ్స్ ఉంటాయి, వాట్ నాట్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట. నైట్ టైం ఎవరైనా చార్మినార్ వెళ్తే కన్ఫర్మ్గా ఫుడ్ ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. సో మేమైతే మా ఫుడ్ సలాడ్స్, కస్టర్డ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రూట్ బౌల్ కూడా తీసుకున్నాము. సో మాకైతే చాలా ఫేవరెట్. ఎప్పుడైనా మేము చార్మినార్ వెళ్తే కన్ఫర్మ్గా మేము విజిట్ చేయాల్సిందేనండి మిలాన్ జ్యూస్ సెంటర్ అండ్ నిమ్రా కేఫ్. కన్ఫర్మ్గా నిమ్రా కేఫ్లో మనకి ఏంటంటే బిస్కెట్స్ కూడా చాలా ఫేమస్. ఉస్మానియా బిస్కెట్స్, మస్కా బన్. అండ్ ఇక్కడ బిస్కెట్స్ ఉంటాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి, బాక్సెస్తో ఉంటాయి అన్నమాట, అన్ని ఫ్లేవర్స్తో. అది కూడా చాలా ఫేమస్. చూసారు కదా చార్మినార్ వ్యూ ఎంత బాగుందో. 1 o'clock కూడా ఎంత క్రౌడ్ ఉందో చూసారు కదా. మనకి చార్మినార్ రంజాన్ టైంలో ఇంకా బాగుంటుందండి. సరే ఎవరైనా విజిట్ చేస్తే రంజాన్ టైంలో ట్రై చేయండి. క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, బట్ చాలా షాపింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో మేము అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ పక్కనే మసీద్ ఉంటుంది. సో మనకి మార్నింగ్ వస్తే అవన్నీ చూడొచ్చు, ఈవినింగ్ వస్తే ఇలా హ్యాపెనింగ్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ అయితే 11s కూడా ఉంటుందండి పైకి వెళ్ళడానికి. టికెట్ తీసుకుంటే మనం చార్మినార్ పైకి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేస్తారన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 12 o'clock అలా వచ్చి. సో షాప్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి కదా. సో మొత్తం రోడ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో మేమైతే ఫుల్ అవన్నీ ఫుడ్ ఎంజాయ్ చేసేసి మంచిగా చుట్టూ తిరిగేసి ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అన్ని ఇయర్స్ అయినా కూడా ఆ చార్మినార్ ఆర్కిటెక్చర్ అనేది అలానే ఉంది.
గవర్నమెంట్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ అలా కొంచెం ముందుకు వచ్చేస్తే మనం ఈ స్ట్రీట్స్ ఇక్కడ అన్ని స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి హోల్సేల్లో దొరికేస్తుంది. మదీనా స్ట్రీట్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అన్నమాట. మనకి చార్మినార్ దగ్గరకు వస్తే దొరకనిదంటూ ఏమీ ఉండదు అన్నమాట. ఏ అకేషన్కైనా ఏ వస్తువు అయినా అన్నీ ఇక్కడ మనకి దొరికేస్తాయండి. ప్రతిదీ చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు అన్నమాట. సో మేము కూడా మ్యారేజ్కి ఇక్కడే షాపింగ్ చేసాము. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వస్తే మనకి ఇక్కడ శివుడి టెంపుల్ అనేది కూడా ఉంటుందండి కొంచెం లోపలికి. సో అది కూడా చాలా బాగుంటుంది. సరే ఎవరైనా విజిట్ చేస్తే కన్ఫర్మ్గా వెళ్ళి ఈ శివుడి గుడిని కూడా విజిట్ చేయండి. మార్నింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. సో మేము ఆల్మోస్ట్ మిడ్ నైట్ వెళ్ళాం కాబట్టి క్లోజ్లో ఉందన్నమాట. సో చూసారు కదా లైటింగ్స్తో ఎంత అట్రాక్టివ్గా ఉందో. సో ఇక్కడ మనకి అన్ని రేముళ్ళు గుళ్ళు కూడా ఉంటాయి. బట్ మనకి బాగా పాపులర్ ఏంటంటే ఇక్కడ శివుడి గుడి అన్నమాట. ఇక్కడ అందరు శివుడిని మహాకాల్ అంటారు. సో అది మహాకాల్ మందిర్ అన్నమాట. సో ఇలా ఉంటుంది మొత్తం అండి. ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్, ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్, హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ చార్మినార్. సో ఈసారి చార్మినార్ మార్నింగ్ టైమే కాదు నైట్ టైం కూడా విజిట్ చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు అనమాట. సో చూసారు కదా ఆల్మోస్ట్ లైక్ మేము 1 o'clock అలా వెళ్ళినా కూడా అంత హ్యాపెనింగ్గా ఉంది అన్నమాట. ప్రతిసారి మార్నింగ్ వెళ్ళామండి. నైట్ టైమ్సే వెళ్తాము. ఎందుకంటే కొంచెం ప్లెజెంట్గా మన టైం ఉంటుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో ముందుకు వస్తాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఏంటంటే మాకు కూడా కొంచెం ఎంకరేజ్